కరెక్ట్ సార్, మంచి పాయింట్ చెప్పారు. ఏది ప్రేమ, సమాజం పట్ల ప్రేమతో ఉండండి అనే పదం చాలా గొప్ప పదం. నిజంగా అట్లా ఉండాలి. 2 హామీలు ఇచ్చారు, సరే ఎడాపెడా ఇచ్చారు, కాళ్ళు చేతులు అన్నిటితోటి ఇచ్చేశారు, అన్నీ అమలు చేసేసామని చెబుతున్నారు. ఇప్పుడు అలా చెప్పకుండా ఇది మేనిఫెస్టో ఇగో ఇంతవరకు చేసాం, ఇంతవరకు చేయలేకపోయాం, ఇది పలానప్పుడు చేస్తామని చెబితే అది పద్ధతిగా ఉంటుంది. కానీ అన్నీ చేసేసాం ఇప్పుడు అట్లా ఇంకా తర్వాత మనం మళ్ళీ వేరే అంశాల్లో వచ్చినప్పుడు చర్చిద్దాం. 3 లక్షల ఇళ్ళు, 10 లక్షల పెట్టుబడులు, వీటన్నిటి గురించి. ఇప్పుడు అవన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తే ఇప్పుడు వీళ్ళు రావడానికి వీళ్ళు ఏదైనా ఆదేశిస్తారా అనే సమస్య కూడా వస్తుంది కదా, అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. రైట్, నాగిరెడ్డి గారు. కాదు కుమార్, ఇక్కడ ఎన్నికల హామీల పైన వాళ్ళు మాట్లాడట్లేదు. సోషల్ మీడియా ప్రభుత్వం ప్రతిపక్షం ఉన్నప్పుడు చేసే విపరీత తప్పులు ఇప్పుడు దానికి రివర్స్ లో పనిచేయడం, దీన్ని ఎక్కువ క్వశ్చన్ చేస్తాం సోషల్ మీడియా. వాళ్ళు ఎప్పుడు ప్రభుత్వ హామీలు వైసీపీ అడుగుతుంది, ప్రజలు ఎప్పుడు అడుగుతా ఉండేది. గతంలో ఏం చెప్పారు వీళ్ళు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నప్పుడు కూడా కేసే పెట్టలేదు కదా. అసలు ఏంది ఇది ఇంత అరాచకంగా మాట్లాడతామని అడగలేదు కదా, ఏదో పొలిటికల్గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు ఒక్క ముక్క మాట్లాడంగానే వెంటనే కేసులు, కథా కమామిషు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. రైట్, నాగిరెడ్డి గారు మీరేమంటారు? ఈ పరిణామాలను ఎట్లా ఎదుర్కొంటారు? సరే, యాక్చువల్ ఫస్ట్ తులసి చంద్ గారు తీసుకుందాం. తులసి చంద్ గారు ఏ పార్టీలకి సంబంధించిన ఆవిడ కాదు. సమాజం పట్ల, సమాజంలో జరుగుతున్న వాటి మీద ఆవిడ ఎప్పుడు కూడా స్పందించే ఆవిడ. ఇక్కడ కూడా అంటే సీట్లు, మెడికల్ కాలేజీలో సీట్లు ఒకటే కాదు, అక్కడ పేదలకు వైద్యం, హాస్పిటల్, మెడికల్ కాలేజీతో అనుసంధానం హాస్పిటల్ ఉండాలి. 600 నుంచి 700 ఓపీ ఆ మెడికల్ కాలేజెస్లో వస్తుంది. అది కూడా పేద వర్గాలు వస్తాయి. ఆవిడ క్లారిటీ కూడా చెప్పారు. అంటే గవర్నమెంట్ కంట్రోల్లో మళ్ళీ ఈ బిల్డింగ్లు అద్భుతం అనే వ్యాఖ్య కూడా వాళ్ళకి నచ్చింది. ముందు ఈ పీపీపీ విధానాల్లో కర్ణాటకలో ఇచ్చిన దాంట్లో మళ్ళీ వెనక్కి తీసుకున్న పరిస్థితులు అన్నీ కూడా సోదాహరణంగా చెప్పారు. అట్లాగే ఒక గవర్నమెంట్ హాస్పిటల్తో కట్టిన మెడికల్ కాలేజీలో కట్టిన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. అంటే పేదలకు వైద్యాన్ని దూరం చేస్తూ కార్పొరేటీకరణలో జరుగుతున్న పరిణామాల్లో ఇవాళ విద్య, వైద్యం చాలా ఇంపార్టెంట్. ఈ 2 ప్రైవేటైజేషన్, కార్పొరేటీకరణలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు అందరికీ తెలిసిందే. సామాన్య పేదవర్గాలే కాదు, మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అఫోర్డ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం CGHSలో ఇచ్చిన రేట్లకే వాళ్ళు చేయమనే పరిస్థితులు ఉన్నాయి. సో ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇటువంటప్పుడు వాస్తవ విషయాలనే ఆవిడ మాట్లాడితే, ఆవిడ తులసి చంద్ రెడ్డి అని చెప్పి పెట్టారని ఆవిడే ఇచ్చేసుకుంది. నేను రెడ్డి కాదు, కమ్మ కాదు, కాపుని కాదు, నేను వాస్తవాలను మాట్లాడే వాస్తవ జర్నలిస్టుని అని చెప్పి ఆవిడ చెప్పుకోవాల్సిన పరిస్థితి. అట్లాగే అసెంబ్లీలో వచ్చింది. అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఒక మంత్రి గారు మళ్ళీ ఆయన ఎక్కడి నుంచో, బాబు నా కులం అది కాదు, కుల సర్టిఫికేట్లు పెట్టుకుని ప్రూవ్ చేసుకుంటూ డైరెక్ట్గా మంత్రిని ఇంకొక మాట కూడా, ఏం చౌదరిని అయితే జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయకూడదా, ప్రజాస్వామ్యంలో ఏమైనా అయిదా అని చెప్పి ఆయన ప్రశ్నించింది. వాస్తవమే కదా, వాళ్ళ తెలుగుదేశం పార్టీని రెడ్డిని సపోర్ట్ చేయకూడదా, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని చౌదరి సపోర్ట్ చేయకూడదా? ఇది రాజకీయంలో స్వాతంత్రం, డెమోక్రసీలో ఉండవలసిన దాన్ని వాళ్ళ మంత్రులుగా మాట్లాడటం అనేది చాలా ఇదైంది. 2 సోషల్ మీడియాలోకి వచ్చేటప్పటికి ప్రధానంగా ఏంటంటే, ఇప్పుడు యూరియా షార్టేజ్తో ఎక్కడికక్కడ లైన్లోనే నుంచున్నారు. కృష్ణా జిల్లా ఘంటసాలలో ఒక నుంచున్న ఫోటోని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తే దాన్ని ఫేక్ అని చెప్పి వెంటనే చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. కానీ అదే రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో మా కృష్ణా జిల్లా ఎడిషన్లో అదే ఫోటోతో ఆర్టికల్ ఉంది. మరి ఆంధ్రజ్యోతి మీద మాట్లాడలేదే. సోషల్ మీడియాలో యూరియా మీద కామెంట్లు పెడితే కేసులు పెట్టిన కేసులు ఉన్నాయండి. అంటే ఒక పక్క ఎక్కడొస్తుందంటే సమస్య, సూపర్ 6 సూపర్గా అమలు చేసేసాం. వాళ్ళు వెంటనే అయ్యా మహిళలు 18 సంవత్సరాలు దాటిన మహిళలకు నువ్వు ఇస్తానన్నది ఏది అని పెడుతున్నారు, 1500 చొప్పున. అట్లాగే నిరుద్యోగ భృతి ఏది అని చెప్పి పెడుతున్నారు. అట్లాగే మొదటి సంవత్సరం నువ్వు ఇస్తానన్న రైతు భరోసా 20,000 వెయ్యి, ఆ బాకీలు వెయ్యి అని చెప్పి పెడుతున్నారు. సో 3 సిలిండర్లు ఇస్తానన్నా మొదటి సంవత్సరం 1 సిలిండర్ ఇచ్చావు, ఎంతమందికి కట్ చేసావు అని చెప్పి పెడుతున్నారు. అంటే వీటిని తట్టుకోలేక అసహనంతో వీటన్నింటినీ తీసుకొచ్చే పరిస్థితి. కానీ ప్రజాస్వామ్యంలో న్యూటన్స్ థర్డ్ లాస్లో ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇక్కడ కూడా జరగబోయే ప్రక్రియ అంతే. ప్రజాస్వామ్యంలో ప్రజలు అమాయకులు లేకపోతే ఎవరు చేసినా సరే, అది ఏ రాజకీయ అధికారంలో ఉన్న ఏ పక్షం చేసినా సరే, ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంతేగాని గవర్నమెంట్ ఆఫ్ తెలుగుదేశం కాదు, గవర్నమెంట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ కాదు. అధికార పక్షం తెలుగుదేశం లేకపోతే వైఎస్ఆర్సీపీ తప్ప గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉండాలి. అక్కడికి వెళ్ళిన మనం ప్రమాణ స్వీకారంలో కూడా ఏం చేస్తాం? సో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజ్యాంగబద్ధంగా నడుస్తాను అని మనం పార్టీలకు అతీతంగా ఇవ్వడానికి లేదని ఓపెన్గా చెప్తూ కలెక్టర్లకే చెప్పే పరిస్థితి. సో ఇవన్నీ మంచి విధానాలు కాదు. దాని మూలంగానే విపరీతమైన వ్యతిరేకత వస్తుంది.
సో ఎప్పుడు నాకు ఒక డౌట్, ఇప్పుడు లోకేష్ గారు మెడికల్ కాలేజీల ఇష్యూలో గతంలో చేసిన ఒక వ్యాఖ్య, జగన్ సైకో అని ఇటడీ అని పిచ్చి మాటలు కూడా ఉన్నాయి, మరి అవన్నీ కూడా చట్టబద్ధంగా సోషల్ మీడియాలో మరి ఇప్పుడు మమ్మల్ని అనొద్దు మేము అంటాం కానీ అంటారు, పెడతారేమో నాకు తెలియదు. కానీ ఆ రోజు ఏమన్నారు, మొత్తం ఫ్రీ చేసేస్తాం ఈయన అమ్ముకుంటున్నాడు అన్నారు. మరి ఇప్పుడు మొత్తం ప్రైవేట్ కాలేజీనే ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇప్పుడు అదేమంటే దానికి నీకు తేడా ఉంది అంటున్నారు. ఇప్పుడు ఇటువంటి ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో వీళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకోరండి అసలు. అదే దానికోసమే కదా ఇప్పుడు ప్రశ్నిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసే స్టేజ్లో లేకుండా ప్రశ్నించే వాళ్ళే ఉండకూడదు అనేది ఈ కమిటీలు ఇది వేసిన దానికి. ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు ప్రశ్నించే అవకాశం లేకుండా పాలన. అప్పుడు ఈ గవర్నమెంట్కి నాకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది ఏంటంటే, చంద్రబాబు గారికి ఎంత అనుభవం ఉన్నా కూడా ఎంత ఇమ్మిచ్చేరుగా వ్యవహరిస్తారని నేను అనుకోను. కానీ లోకేష్ గారికి అనుభవం లేదు. సరే కొత్తగా మంత్రి అయ్యాడు, అంతకుముందు 2 ఏళ్ళు చేసి ఉండొచ్చు, 10 ఏళ్ళుగా రాజకీయాలు చేసి ఉండదు. మరి ఇప్పుడు ఇట్లాంటివి చేస్తే ఆయనకి ఇమ్మెచ్యూర్ మంత్రి అని అనరా? సరే ఎవరినైనా, అది చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, ఎన్టీ రామారావు గారైనా, రాజశేఖర రెడ్డి గారైనా సరే, ప్రజాస్వామ్యంలో ప్రజల స్వాతంత్రాన్ని, వాక్ స్వాతంత్రాన్ని, ప్రజలు వాళ్ళ కష్టాన్ని మాట్లాడే పరిస్థితి, ప్రభుత్వం చేసిన తప్పుని వాళ్ళు ప్రశ్నించేదాన్ని వాళ్ళ కేసుల్లోకి తీసుకెళ్తాము అంటే అంతకంటే పెద్ద తప్పిదం లేదు. ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైన పరిస్థితి. నేను చెప్పిన న్యూటన్ థర్డ్ లాస్కే వెళ్తుంది, వాళ్ళకే ముందు ప్రమాదం అవుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. ఎన్టీ రామారావు గారు అప్పుడు ప్రెస్ కంట్రోల్ బిల్ ఏదో తీసుకురాకపోతే పెద్ద ఉద్యమం వచ్చింది. అట్లా కాశీ బ్రహ్మానంద రెడ్డి గారి టైంలో కూడా ఓ ప్రయత్నం జరిగితే దాని మీద కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. బీహార్ ప్రెస్ బిల్ అని అప్పట్లో ఇంకోటి వచ్చింది. సో ఇవన్నీ కూడా చాలా అనుభవాలు ఉన్నాయి. ఇటువంటి కంట్రోల్ చేస్తే అది అయ్యేది కాదు అని, ఎక్సెప్ట్ ఎమర్జెన్సీలో. ఇప్పుడు కూడా అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ విషయంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. కర్ణాటకలో కూడా చాలా పెద్ద ఎత్తున పీపీఎల్కి ఇచ్చే ఉద్యమాలు జరిగినాయి. రాంచీ బెస్ట్ ఎగ్జాంపుల్. బోల్డ్ చాట్లు జరిగినాయి. ఒక మిత్రుడు ఎవరో వెంకట్రాము ఎవరో ఒక ఆయన, వెంకటరామరెడ్డి ఎవరో, రాంచీ వెళ్ళి దాని ముందు నిలబడి ఇవి ఇక్కడ ఇట్లా జరిగిందని చెప్తే అది అటువంటి వాళ్ళందరి మీద కేసులు పెడతామంటే. బెంగాల్లో టాటా కంపెనీ కార్లు పెట్టడానికి వెళ్తేనే అక్కడ అతి పెద్ద ఉద్యమం జరిగి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఈ కమిటీ ఏమి సాధిస్తుంది? లోకేష్ గారిది ఆల్రెడీ రెడ్ బుక్ అనే ఇది అరాచకాలు జరుగుతున్నాయని అందరం అంటున్నాం కదా. ఇప్పుడు అరాచకాలకి కంటిన్యూషనా లేకపోతే చిత్తశుద్ధితోటి ఏమైనా చేసే అవకాశం? అంటే ఇప్పుడు చేస్తున్న అరాచకాలకు ఇంకా పెద్ద ఎత్తున ఎట్లా చేయాలి అనే దానికోసమే కమిటీ చర్చ జరుపుతారా? అంటే ఏమాత్రం ఎవరు కూడా నోరు తెరవడానికి వీళ్ళు లేకుండా ఇప్పుడు అంటే లోపలికి వెళ్ళి అరెస్ట్ చేసి, సోషల్ మీడియాలో కూడా అరెస్ట్ చేసి మీకు 14 కేసులు 15 చోట్ల ఒకే దాని మీద సెషన్స్లో పెట్టి తిప్పిన వాళ్ళు ఉన్నారు. మొన్న నాకు భార్యాభర్తలు గుంటూరు జిల్లాలో గంజాయి కేసు పెట్టారు. ఇటువంటి అంటే చట్టంలో వీళ్ళు ఓ పని చేస్తే సరిపోదు. ఏపీ ప్రభుత్వం వారు సోషల్ మీడియా యాక్టివిస్టులందరి మీద గంజాయి కేసులు పెడతాం, మహిళల అక్రమ రవాణా కేసు పెడతాం, అసలు అన్నాళ్ళని వదిలేశారు. కోర్టులు ప్రశ్నిస్తున్నాయి కాబట్టి కోర్టులు ప్రశ్నించకుండా ఇంకెట్లా చేయాలి అనే విధానంలో చేయటానికి అనేది తప్ప దీనికి అసలు నాదైతే ఓ సిన్సియర్ సలహా అండి లోకేష్ గారికి. అయ్యా నువ్వు ఎదగదలుచుకున్నావు, నువ్వు సీఎం, మీ నాన్నగారి స్థానంలో సీఎం అవ్వదలుచుకున్నావు, నువ్వు కాస్త హుందాగా ఉండు, మెచ్యూరిటీగా వ్యవహరించు. ఈ దిక్కుమాల రెడ్ బుక్ ఏంటి, ఈ అరాచకాలు ఏంటి, పొగిడే వాళ్ళనే పెట్టుకుంటే నీ కోమ మునుగుద్ది అనే సంగతి రాజకీయంగా ఎన్నో అనుభవాలు చెబుతున్నాయి. అయినప్పుడు కూడా ఈయన మొత్తం తండ్రి గారిని కంట్రోల్ చేసుకో, ఏమైనా చేసుకో, మిగతా ఇంటర్నల్ పాలిటిక్స్ ఎట్లాగా చేసుకో, కానీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి మెచ్యూరిటీగా ఉండకపోతే ఆయనకే నష్టమా కాదా? డెఫినెట్గా తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఎవరు కాదనుకున్నామని అనుకున్నా చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ లీడరు, దాన్ని ఎవరు కాదంటాను లేదు, అది వాళ్ళ పార్టీ విషయం. కానీ భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థానంలోకి ఎదగాలని కోరుకుంటున్న వ్యక్తి ఎవరైనా సరే ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ప్రజలు ప్రేమించేటట్టుగా వెళ్తేనే వాళ్ళు తిరిగి మళ్ళీ మనుగడ సాధిస్తారు. ఈ చాలా చరిత్రలు చెబుతున్నాయి. లోకేష్ గారు కూడా అట్లా ప్రజలకి అభిమానంతో వచ్చేటట్టుగా చేసుకుంటే ప్రజలకు ఉపయోగపడే తీరులో ప్రజలు ఎప్పుడు తిరస్కరించరండి. మంచి ఆలోచనతో వెళ్ళాలనేది కోరుకుంటున్నారు. అబద్ధాలు చెప్పడం, మాట మార్చడం, ఇవే రాజకీయం. ఇప్పుడు అదే అంటే మొన్న ఏం ప్రశ్నించారో అదే కార్యక్రమం ఆపోజిషన్లో నుంచి ప్రతిపక్షంలోకి రాగానే ఇప్పుడు వైఎస్ఆర్సీపీని కేంద్ర ప్రభుత్వం డబ్బులతో మీరు రైతు భరోసా 6,000 ఎట్లా యాడ్ చేస్తారు అని చెప్పి అనేక సార్లు ప్రశ్నించారు. ఇవాళ అదే కేంద్ర ప్రభుత్వం డబ్బులు మేము అప్పుడు చెప్పలేదు, మేము 20,000 దాంతో కలిపానని చెప్పి అంటాడుతున్నారు. ఇటువంటి వాటిని ప్రశ్నిస్తున్నారు అని అసహనంతో తట్టుకోలేక ఇవన్నీ. కానీ మంచి విధానం కాదండి. సరే కానీ మరి ఏం చేస్తాం, మనం ఒక మాట చెబుతాం, వచ్చిన సూచన చర్చని తీసుకుంటే మెచ్యూరిటీ రాజకీయ నాయకులు అవుతారు ఎవరైనా సరే. కరెక్ట్. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, ఫైనల్గా మీరు కూడా ఆ లోకేష్ గారికి మెచ్యూరిటీ రావడం కోసం లేదా హుందాగా ఉండటం కోసం మీరు ఏమైనా సలహా ఇస్తారో? ఎందుకంటే ఎంత కాదన్నా ఇంకో 3.5 ఏళ్ళు ఈ లోపు ముఖ్యమంత్రి అవుతారో లేదో తెలియదు, కానీ బట్ ఎలక్షన్ అప్పటికి ఏమవుద్ది అది వేరే విషయం. ఈ 3 ఏళ్ళు ఈయన అధికారంలో ఉన్నంతకాలం
హుందాగా ఉండడానికి మీరు ఏమైనా సూచన చేస్తారా? ఇట్లాగే ఈ రెడ్ బుక్ అరాచకాలతో ఆయన అప్రదిష్ట పాలవ్వాలని మీరు చెప్తారా? లోకేష్ గారికి రెడ్ బుక్ అన్నది ఆయన రాజకీయ జీవితానికి రెడ్ సిగ్నల్ కాకుండా చూసుకోవాలి. ఎందుకు అంటున్నంటే లోకేష్ గారికి మెచ్యూరిటీ ఉంది, మెచ్యూరిటీ లేక కాదు. ఆ మెచ్యూరిటీని దేనికి ఉపయోగించుకుంటున్నాడు, ఏ రూట్ లో పోవాలనుకుంటున్నాడు అనేది ఆయన ముందున్న ప్రశ్న. ఇప్పుడు ఎంత కాదన్న కొమ్మినేని గారు కొన్ని పర్సనాలిటీస్, కొన్ని పేర్లు ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారు ఒక ఆరోగ్యశ్రీ, ఒక గ్రేటర్ హైదరాబాదు, ఒక శంషాబాదు గుర్తొస్తాయి. జగన్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, సంక్షేమ పథకాలు. చంద్రబాబు నాయుడుకి ఎంత కాదన్నా ఒక హైటెక్ సిటీ, ఒక అడ్మినిస్ట్రేటివ్ గుర్తొస్తుంది. లోకేష్ గారు అంటేనే గుర్తొచ్చే పాయింట్ ఏది? రెడ్ బుక్. ఇది ఆయన రాజకీయ జీవితానికి ఉపయోగపడుతుందా? కాబట్టి మీ ముద్ర తొలి ముద్రే రెడ్ బుక్ అని పడితే మీరు ఏం చేస్తున్నారని తర్వాత డిఫరెంట్ ఇష్యూ. లోకేష్ గారు అంటానే రెడ్ బుక్ అని గుర్తొచ్చేస్తే అది మీరు రాజకీయ జీవితానికి రెడ్ సిగ్నల్ అవుతుంది, ప్రత్యర్థికి కాదు. కాబట్టి లోకేష్ గారు అంటే ఒక యంగ్ టర్క్ గా వీళ్ళు గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని దీనికి ఒక విద్యారంగంలో మార్పులకి, కరికులంలో మార్పులకి, లేకపోతే ఒక కొత్త ఆవిష్కరణకి మీరు రిప్రజెంటేటివ్ గా ఉండాలి తప్ప ఒక రెడ్ బుక్ రిప్రజెంటేటివ్ అయితే ప్రతిపక్షం ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడు జగన్ గారు కూడా డిజిటల్ బుక్ ఇవన్నీ కూడా ఇప్పుడు బాగుంటుంది. కానీ రేపు అధికారం వచ్చింది పరిపాలన మీద శ్రద్ధ పెట్టకపోతే ఇది అసెప్ట్ కాదు. ప్రతిపక్షంలో హెచ్చరించారు, అధికారం అదే వ్యాపకంగా మారుతుంది. కాబట్టి లోకేష్ గారు రెడ్ బుక్ కాన్సెప్ట్ పక్కకు పెట్టకుండా దాని ఇంకా మాట్లాడినారంటే అది రాజకీయ జీవితానికి రెడ్ బుక్ అవుతుంది, రెడ్ సిగ్నల్ అవుతుంది. రెడ్ బుక్ ని పెట్టిన ఆయన్నే ఇప్పుడు సోషల్ మీడియా కమిటీకి పెడితే అది జనాన్ని హెకిల్ చేసినట్లా, లేకపోతే బెదిరించినట్లా, భయపెట్టినట్లా అనేది కూడా వస్తుంది కదా. అంటే లోకేష్ గారు కాబట్టి ఇంకోరు భయపెడతారు, అన్నిటికీ మీరు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోతున్నారు. అది పంచాయతీ. ఇప్పుడు ఈయన కాబట్టి ఇంకోరు భయపెడతారు. అంటే నాకు తెలియకుండా నేను జరగకూడదనే ఫీలింగ్ లో ఉన్నారో ఏం పాడు మరి. అలా ఉన్నట్టు కదా పరిస్థితి ప్రభుత్వంలో. ఆయన తెలియకుండా చంద్రబాబు గారి కన్నా తెలియకపోవచ్చు, కానీ ఆయన తెలియకుండా నేను జరగదంట కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని బాధ్యతలు పక్కనోడికి ఇచ్చేస్తాడు, భారాలని. ఈయన అన్ని భారాలు వేసుకుంటాడు, ఈ భారాలని ప్రభుత్వ భారాలని ఈయన వేసుకుంటాడు. ఏం చేస్తాడు?